హాయ్ నమస్తే ఆల్. నేను డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి, చీఫ్ కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ నేతి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్, పంజగుట్ట అండ్ అమీర్పేట్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎస్పెషల్గా సీనియర్ సిటిజన్స్ పెయిన్తో ప్రజెంట్ అవుతున్నారు. ఆ పెయిన్ అనేది ఏదో ఫేస్ పైన రావచ్చు, బాడీలో ఎక్కడైనా రావచ్చు. అండ్ ఈ పెయిన్తో పాటు కొంచెం పెద్ద సైజులో ఫ్లూయిడ్ ఫిల్ అంటే కొంచెం ఏమైనా వాటర్ లాంటి ఫ్లూయిడ్ ఉన్న లీజన్స్ అనే వాటితో ప్రజెంట్ అవుతుంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం హెర్పిస్ జోస్టర్ అంటాం, ఆర్ తెలుగులో కంచిక అంటాం. ఇది ఎవరిలో అయినా రావచ్చు, కానీ ఎస్పెషల్గా యంగర్ చిల్డ్రన్, తక్కువ ఏజ్ వాళ్ళు కానీ ఆర్ సీనియర్ సిటిజన్స్ అంటాం, 60+ వాళ్ళల్లో మోస్ట్ కామన్. ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళల్లో ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్దో మిడిల్ ఏజ్ ఆర్ టీనేజర్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్గా ఎవరిలో అయితే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, నైట్ స్లీప్స్ లేవు, ఒక 2 to 3 నైట్స్ అసలు స్లీప్ లేదు, ఆర్ ఏమైనా ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ. ఇది బేసిక్గా ఈ వైరస్ అనేది నర్వ్లో ఉండి మన ఇమ్యూనిటీ సరిగ్గా లేనప్పుడు రియాక్టివేట్ అవుతుంది. ఆ రియాక్టివేట్ అవ్వటం వల్ల బుడగల్ లాంటి లీజన్స్ వస్తాయి, బుడగల్ లాంటి కురుపుల్లాగా వస్తాయి. అవి ఎక్కడైనా రావచ్చు అండ్ ఇవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే నేను చిన్న ఎలర్జీ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ అలా చేయటం వల్ల ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే మళ్ళీ సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది టైంలో వచ్చినట్టయితే 3-4 days 5 days లోపల వచ్చినట్టయితే కొన్ని యాంటీవైరల్ మెడికేషన్స్ పెట్టి నర్వ్ పెయిన్ మెడిసిన్స్ పెట్టినట్టయితే చాలా మందిలో 80 to 90% కేసెస్లో ఈ పెయిన్ అనేది కూడా రిలీవ్ అవుతుంది. అండ్ 14 to 15 daysలో లీజన్స్ అనేవి చర్మం పైన ఏవైతే కురుపులు వచ్చినాయో అవి కూడా సబ్సైడ్ అయిపోతాయి. కాకపోతే ఇంకొక ప్రాబ్లం గురించి ఆర్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఏంటది అంటే దాని తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. దాన్ని పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజీ అంటాం. సో ఈ పెయిన్ కూడా ఎవరిలో అయితే పెద్దవాళ్ళు ఆర్ చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళల్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అండ్ కొంచెం ఇమ్యూనిటీకి సంబంధించి మనము బెటర్గా పనులు అంటే సరైన ప్రాపర్ డైట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్ తీసుకోవటం వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ని కూడా మనం తగ్గించవచ్చు. అండ్ +60 ఉన్న వాళ్ళల్లో దీనికి వ్యాక్సినేషన్ కూడా ఈ మధ్య ఇండియాలో అవైలబుల్. కూడా ఫ్రీక్వెంట్గా కనుక హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. లీజన్స్ అన్ని తగ్గిపోయినాయి అంటే చర్మం మీద ఉన్న కురుపులు లాంటివి తగ్గిపోయినాయి, కానీ ఇంకా పెయిన్ ఉంది అనుకుంటే కనుక వాళ్ళు క్యాప్సైసిన్ క్రీమ్స్ లాంటివి వాడటం వల్ల ఆ పెయిన్ కూడా రెడ్యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.